వచ్చే కాలంలో మనుషులు ఫిజికల్గా హాజరవ్వాల్సిన పని లేదు అనే విషయాన్ని మేము తెలుసుకుని ఈ అంతర్జాల పత్రికని ప్రారంభించదలుచుకున్నాం. ఎందుకంటే ఒక అనుభవం మా ఇంట్లోనే వచ్చింది. మా మామగారు అప్పుడప్పుడు ఉద్యోగం చేశారు, పెద్ద ఉద్యోగమే. కానీ ఆయన పుస్తకాలు చదవడం పెద్దగా అలవాట్లేదు. కానీ ఈ మధ్యన ఫోన్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. అన్నీ ఫోన్లోనే చూస్తున్నారు, రాత్రులు పగలు అందులోనే సమాధానాలు కొడుతున్నారు. సో మా మామగారు ఎడిక్ట్ అయినప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన 90 సంవత్సరాలు. సో అంతర్జాల పత్రిక పెట్టడానికి ప్రధాన భూమిక మా మామగారు కూడా. సో మనం పెట్టాలి, ముందు తరం దూతల్లాగా మనం ముందుకు రావాలి అనే ఉద్దేశం. ఈ సందర్భంలోనే అంతర్జాల పత్రికకి ప్రత్యేకంగా మీరు చెప్పక్కర్లేదు, అనేకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, డిస్ట్రిబ్యూషన్ అక్కర్లేదు, ప్రింట్ అక్కర్లేదు, ఆ ఖర్చులు ఏమి ఉండవు. సహజంగానే మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది. అలాగే పాత పత్రికలన్నీ దొరుకుతాయి వెబ్లో. బోర్డంత సాహిత్యం, లైబ్రరీ కూడా మనం పెట్టుకోకర్లేదు. అవన్నీ కూడా త్వరలోనే అంతర్జాలంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆడియో కథలు కూడా కొన్ని ఎవరికి వాళ్ళు చదువుకున్న ఆడియో కథలు కూడా ప్రవేశపెడుతున్నాం. తర్వాత కార్టూన్లు, పెయింటింగ్స్, మొత్తం తెలుగు సాహిత్యానికి సంబంధించిన సాహిత్యం, సంస్కృతి సంబంధించిన అన్ని రంగాల్ని అందులో ప్రవేశపెట్టాలనేది మా ఉద్దేశం. ఇది కంప్లీట్ భోజనం, అన్నీ మీరు తినలేరు, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి అంతటి విందు భోజనంలాగా ఈ పత్రిక తయారవబోతుంది. ఇప్పటికే కొంత కృషి చేసాం. ఒక సంవత్సరంలో ఇది పూర్తిగా రూపురేఖలు దిద్దుకుంటుంది. మీరు దాన్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. రెండోది, ఇంకొక కారణం ఉంది. ఒక సంస్థని గతంలోనే 2-3 నెలల క్రితమే పెట్టాం. అదే ఉదయని సాహితీ సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్. ఇది ఎందుకు పెట్టామంటే, నేను వ్యక్తిగతంగా కొన్ని అనువాదాల కోసం, రష్యన్ అనువాదాలు చేయడం కోసం వ్యక్తిగతంగా కొంత ఖర్చు పెట్టి ఆ పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పాత అనువాదాలు ఇబ్బంది పడుతున్నారు, కొత్త అనువాదాలు కావాలి. అలాగే అనువాదాలు కాని పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచంలో. వీటిలన్నింటినీ మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సంస్థగా అయితే మనం అందరూ శ్రమకు కూడా కలిసి వస్తుంది, ప్లస్ ఫండ్స్ కూడా రేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం మనిషి చుట్టూ, మానవత్వం చుట్టూ ఉండే సాహిత్యాన్ని, సంస్కృతిని అభివృద్ధి చేయాలనేది ప్రధాన ధ్యేయం, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి అలాంటి ధ్యేయానికి అనుగుణంగా ఈ సంస్థని ఈరోజు ఈ పత్రికని ప్రారంభించబోతున్నాం. మొదట పత్రిక ప్రారంభం ఉంటుంది. నగనమోహన్ గారు ఈ పత్రికని ప్రారంభిస్తారు.